జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నోబుల్ స్కూల్ దగ్గర ఉన్నాం. నా వెనకాల నోబుల్ స్కూల్ బోర్డు. ఇక్కడ ఉదయం 7వ తరగతి చదువుకున్న శృతిక అనే అమ్మాయి సాయంత్రం అంటే రోజు లాగానే స్కూల్కి వచ్చింది. స్కూల్కి వచ్చి చదువుకున్నది. సాయంత్రం వాళ్ళు బాలయ్యనగర్లో ఉంటారు. ఇక్కడ బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తారంట రోజు. మరి సాయంత్రం ఆ బస్సు ఎక్కలేదని తోటి విద్యార్థులు చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి లబ్బదిబ్బం అంటున్నారు. మరి ఈ స్కూల్ ఇంతవరకు ఇది మెయిన్ గేటు. ఈ గేటు దగ్గర కెమెరా లేదు. సిల్లిగా వాళ్ళు కెమెరాలు పనిచేస్తలేవని చెప్తున్నారట యాజమాన్యం. ఇప్పుడు పాప ఎక్కడ వెళ్ళిందో తెలియదు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారు కూడా వచ్చినారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల భవిష్యత్తులతోటి ఈరోజు ఆడపిల్లల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు. పోలీసు వాళ్ళు కెమెరాలకు ఎంత ప్రియారిటీ ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి ఇంత పెద్ద స్కూలు 100 కొద్ది మంది చదువుకుంటారు. మరి కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నదా లేదా? మరి ఈ పాప రేపు పొద్దున ఈ పాపకి ఏమన్నా అయితే దాని యొక్క బాధ్యత ఎవరు వహిస్తారనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మిత్రులారా చూస్తుండే, నేను జర్నలిస్ట్ శంకరాచార్య. స్కూల్ డ్రెస్ పిన్నే ఉందన్న. మరి ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు అందరు ఫోన్ చేశారు. అందరు చేస్తే వాళ్ళ దగ్గర రాలేదంటారు. స్కూల్ యాజమాన్యానికి ఇంటిమేషన్ ఇచ్చారా? వాళ్ళు పోతే ఏమీ చెప్పలేదు. సీసీ కెమెరా ఇటు సైడ్ పనిచేస్తలేదని చెప్పారన్న. ఓకే.